నడిచినట్లు కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 నెలలలోపు విచారణ చేసి తిన్న 1,00,000 కోట్ల సొమ్మును కక్కిస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన 23 నెలల తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తలేదు అని అడుగుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏ వ్యవస్థల్ని కూడా తన సొంత ప్రయోజనాలకి గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో వాడుకోలేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు దాన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినటువంటి మాటను మీరు మర్చిపోవడం అనేది దురదృష్టకరం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మీరు వాడుకున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గత 11-12 సంవత్సరాలుగా వాడుకొని ఉంటే ఇవాళ మాట్లాడేటందుకు నువ్వో, చేపలు పట్టేందుకు రాహుల్ గాంధీ, లేకపోతే వాయనాడుకి వెళ్ళి గెలిచేందుకు మీ చెల్లె ప్రియాంక గాంధీ మిగలకపోతుంది. కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకొని పోవాలని కోరుకుంటుంది తప్ప మీరు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని దుర్వినియోగం చేసినట్టు మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ సిబిఐని కానీ ఇతర ఏజెన్సీస్ని కానీ దుర్వినియోగం చేస్తే మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మీ బావగారు అయినటువంటి రాబర్ట్ వాద్రా గారు, వీరితో సహా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా బయట తిరిగేటోళ్ళు కాదు. మేము సిబిఐ కానీ సిబిసికి కానీ న్యాయ వ్యవస్థకు కానీ సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి పనిని వారు స్వతంత్రంగా చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇంకా కూడా. అయినా మీరు జీవో 104 ఇచ్చినప్పుడు దాంట్లో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము? ఎన్డీఎస్ఏ అక్టోబర్ 23వ తారీఖు రోజు ఇచ్చినటువంటి, అక్టోబర్ 24 నాడు ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక బేసిస్ చేసుకొని 3 బ్యారేజీల మీద విచారణ జరిపించేందుకని మీరు పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ని వేసింది. ఎందుకు మరి అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిటీ నివేదిక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. 24 అక్టోబర్ 2023వ సంవత్సరంలో వచ్చింది. ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు. ఎన్డీఎస్ఏ నివేదిక అక్టోబర్ 23లో వచ్చింది. అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో చంద్రశేఖరరావు గారినో, హరీష్ రావు గారినో, లేదా కేటీఆర్ గారినో, లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? 2 ఏళ్ళు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు 6 నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న 25 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది. దీని వెనకాల ఉన్నటువంటి మతలబు ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈ 20 నెలలలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది. కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఇమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడినరు, పిసిసి అధ్యక్షుడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడినరు. అన్నీ మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుందో చూసినాం. రోజుకో సీరియల్ నడిపిరు 3 నెలలు. టెలిఫోన్ ట్యాపింగ్లో వీళ్ళని తెస్తాం, వాళ్ళని తెస్తాం, ఇక అరెస్ట్ చేస్తాం, రేప్ చేస్తాం, ఎల్లుండి ప్రభాకర్ రావుని చేస్తాం, అవతల ఎల్లుండి కేసీఆర్ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిరు తప్ప ఏం కాలేదు. అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్లో రిమాండ్ చేసింది ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన 22 నెలలు ఎందుకు టైం పాస్ చేసిరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి.